సిద్దిపేటలోని మార్కెట్ గల్లీలో శ్రీ వాసవి త్రిశూల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. దీనికి సంబంధించి అసలు ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇంత భారీ విగ్రహాన్ని నెలకొల్పడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇంత భారీ విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రత్యేకత ఏంటి? శ్రీదేవి శరన్నవరాత్రోత్సవంలో గత 13 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 13వ సంవత్సరం. గత 5-6 సంవత్సరం నుండి మట్టి విగ్రహంకే మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కలకత్తా కాళీ హైదరాబాద్ మియాపూర్ నుంచి తెచ్చాము. స్పెషల్గా కలకత్తా వారి తరపున చేయించి తీసుకురావడం జరిగింది. అడ్డం 13.5 ఫీట్లో, ఎత్తు 13.5 ఫీట్లో ఉంటుంది ఈ విగ్రహము. మంచి ప్రత్యేకంగా చాలా రకాల పూజలు చేస్తాము. అందరూ వినాయక నవరాత్రులప్పుడేమో వినాయకుని పెడతాడు, తోడు వినాయకుని పెడతారు. కానీ మేము మాత్రం అమ్మవారి నవరాత్రులకు అమ్మవారిని పెడతాం, మళ్ళీ తోడు అమ్మవారిని కూడా పెడతాము. ఈసారి వెండి విగ్రహం లక్కీ డ్రా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 13వ వార్షికోత్సవంలో నుండి మాకు కుంకుమవిల్లు ఉప్పల శ్రీనివాస్ గారు, అంజమ్మ దంపతులు గారు ప్రతి సంవత్సరం వారే విగ్రహము కుంకుమార్చనకి వాళ్ళే సహకరిస్తారు. మా దగ్గర స్పెషల్గా జరిగేది అంటే కుంకుమార్చన రోజు దాదాపు ఒక 250 మంది కుంకుమార్చనలో పాల్గొంటారు. వారికి విగ్రహము పోయినసారి దుర్గామాత విగ్రహము, ఇట్లా ప్రతి సంవత్సరం నుంచి ఏదో ఒక విగ్రహం ఇస్తున్నాము. ఈసారి లక్ష్మీ యంత్రం ఇస్తున్నాము. ప్రతి ఒక్క ఐటెం కూడా మా ఉప్పల శ్రీనివాస్ కుంకుమ మిల్లు వారి తరపునే అందజేస్తాం, ఉచితంగానే అందజేస్తాం. ఎంతమంది వచ్చినా కానీ వారికి అందజేస్తాం. మా మాతలు విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గామల్లేశ్వరి దేవి, కుమారస్వామి, అది శివుడు, అవురు గుడ్లగువ్వ అనే విగ్రహాలతోటి ఘనంగా జరుపుతున్నాము. ఆ మాత కరుణించుతో అందరినీ చల్లగా ఉంచుకోవాలి అని కోరిక. మాకు అనుకూలమైన దాత ఉప్పల శ్రీనివాస్ అంజమ్మ వారి తరపున ఘనంగా నిర్వహిస్తున్నాము. మా కోరికను అమ్మవారు చూసుకుంటుంది. చూసారు కదా, వీళ్ళు చెప్పినట్టుగానే చాలా భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. దీనికి సంబంధించి విగ్రహం యొక్క ప్రత్యేకత మనం చూసుకున్నట్లయితే గణేశుడు ఉన్నాడు, లక్ష్మీదేవి ఉంది, కాళికామాత ఉంది, కలకత్తా కాళీమాత రూపంలో మనకు దర్శనమిస్తుంది. అలాగే సరస్వతీదేవి ఉంది, కుమారస్వామి ఉన్నారు. ఇంకా వీళ్ళ మరో ప్రత్యేకత ఏంటంటే అందరూ వినాయక చవితికి వినాయకుడిని తోడుగా పెడతారు, కానీ వీళ్ళు మాతాకి కూడా చిన్న దుర్గామాతని ఇక్కడ తోడుగా పెట్టారు. అలాగే దాంతోపాటు ఒక చిన్న వెండి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇది ఇక్కడున్న ప్రత్యేకత. దీనికి సంబంధించి చాలా సిద్దిపేటలోనే అత్యంత భారీ విగ్రహం అని చెప్పుకోవచ్చు. భారీ విగ్రహాన్ని నెలకొల్పారు. మొత్తం మీద అందరూ దేవతలు ఉండే విధంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. దీనికి సంబంధించి అలాగే శివుడు కూడా ఉన్నాడు. పైన చూసుకున్నట్లయితే మనకు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. మొత్తం మీద అందరి ఆశీర్వచనాలు అందరి సిద్దిపేట ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ మొత్తం మీద సిద్దిపేటలో శ్రీ వాసవి త్రిశూల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.